ఉత్తరం యస్సముద్రస్య హిమాద్రశ్చైవ దక్షిణం వర్షం తదభారతం నామ భారతీయత్ర సంతతి. సముద్రానికి ఉత్తరాన హిమాలయాలకి దక్షిణాన ఈ మధ్య ఉన్న భూభాగాన్ని భారతదేశం అంటారు. ఇక్కడ ఉన్న ప్రజలు భారతి యొక్క సంతానం. విష్ణు పురాణంలో భారతదేశం అంటే ఏంటో చెప్పే శ్లోకం ఇది. భారతదేశానికి ఉన్న చాలా పేర్లలో ఒకటి వేదభూమి. విద్ అన్న శబ్దంలోంచి వచ్చిన పదం వేదం. విద్ అంటే జ్ఞానం. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి భారతదేశం అనేది అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానం, నాలెడ్జ్ సిస్టమ్స్, ఏన్షియంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా ప్రపంచమంతా కూడా చాలా ప్రాముఖ్యం వహించింది. అల్బెరూని, హియోన్సాంగ్, మార్కోపోలో ఇలా చైనా, వెస్ట్ ఏషియా, యూరప్ పలు ప్రదేశాల నుంచి భారతదేశం వచ్చి ఇక్కడ మన శాస్త్రాలను అధ్యయనం చేసి చదువుకొని తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్ళారు. ఇదంతా కూడా అన్డిస్ప్యూటబుల్ ప్రాపర్ రికార్డెడ్ హిస్టరీ. అలాగే మనకి తక్షశిల, నలంద, విక్రమశిల ఇలా చాలా విశ్వవిద్యాలయాలు కొన్ని వందల వేల సంవత్సరాలుగా భారతదేశంలో ఎంతో మందికి విద్యను నేర్పించాయి. మన దురదృష్టం ఏంటంటే భారతదేశానికి ఇంత జ్ఞాన సంపద ఉన్నప్పటికీ ఈ రోజున చాలా మందికి మనలో అసలు భారతదేశంలో ఉన్నటువంటి జ్ఞానం ఏంటి అన్న విషయం చాలా మందికి తెలియదు. మనకున్న వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, ఇంత కార్పస్ నాలెడ్జ్ సిస్టమ్ ఉన్న సివిలైజేషన్, నాగరికత మరొకటి ఏమైనా ఉన్నదా అంటే అది ప్రశ్నార్థకమే. అయితే ఎప్పుడు మనకి వినిపించేవి ఏంటంటే వెస్ట్ ఏషియా నుంచి ఈ ముస్లిం ఇన్వేడర్స్ వచ్చి మన గుళ్లను వాటిని ధ్వంసం చేశారు, సంస్కృతిని నాశనం చేశారు. అలాగే యూరప్ నుంచి బ్రిటిషర్స్, డచ్, పోర్చుగీస్, ఫ్రెంచ్ ఇలా చాలా మంది వచ్చి మన సంస్కృతిని, మన జ్ఞాన సంపదను అంతటిని పాడు చేశారు అన్న ఈ మాటలు విని విని విసుగొచ్చి ఆ విసుగులోంచి పుట్టినటువంటి ఆలోచనే ప్రాజెక్ట్ శివోహం. సరే, ఎప్పుడో ఎవరో ఏదో పాడు చేశారు, సరిపోయింది. ఈ రోజున మనం ఏం చేయగలం, అసలు మన చరిత్ర ఏంటి, మన దగ్గర ఉన్న జ్ఞాన సంపద ఏంటి అని ఒక రీసెర్చ్ బేస్డ్ డాక్యుమెంటరీ ఫిలిం ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం. అదే ప్రాజెక్ట్ శివోహం. ప్రాజెక్ట్ శివోహం స్టార్ట్ చేసి సుమారుగా సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో 40కి పైగా డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉన్నాయి, ఎందుకంటే మొత్తం భారతదేశం అండ్ ప్రపంచవ్యాప్తంగా అందరూ చూడాలని ఇంగ్లీష్లో మొదలు పెట్టడం జరిగింది. కేవలం 8 నెలల్లో 146,000 మంది సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. చాలా మంది అందులో హిందీ కూడా అడిగారు. సో అందు గురించనే ప్రాజెక్ట్ శివోహంని ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు 3 భాషల్లో ప్రొడ్యూస్ చేద్దామని, మన దగ్గర ఉన్న జ్ఞాన సంపదని సింపుల్ ఫార్మాట్లో చాలా ఈజీగా, సులువుగా అర్థం చేసుకునే విధంగా చిన్న చిన్న డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయడమే ప్రాజెక్ట్ శివోహం. ఇది తెలుగులో నా మొట్టమొదటి డాక్యుమెంటరీ ఫిల్మ్. ఇందులో మనం ఏం చూద్దామంటే అసలు మన దగ్గర ఉన్నటువంటి వేదాలు, గ్రంథాలు, ఉపనిషత్తులు అసలు ఇవన్నీ అంటే ఏంటి, అవి మనకి ఉపయోగపడతాయా లేదా అనేది తర్వాత ప్రశ్న. అసలు వేదములు అంటే ఏంటి, వాటి చరిత్ర ఏంటి అన్న విషయాలు ఈ వీడియోలో చూద్దాం. కొన్ని వందల వేల సంవత్సరాలుగా భారతదేశంలో జ్ఞానం లేదా విద్యని 3 రకాలుగా సంరక్షిస్తూ వస్తున్నారు. ఒకటి, దేవాలయాల గుళ్లపై రాసినటువంటి శిలాశాసనాలు, తాళ్లపత్ర గ్రంథాలు, గురు శిష్య పరంపర. ఈ మూడిటిలో గురు శిష్య పరంపర అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది, భారతీయ జ్ఞానానికి వెన్నెముక లాంటిది. మనం చదువుకున్నటువంటి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఎదిగిన మనం ఈ గురు శిష్య పరంపర తాలూకా విలువ అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే మనం చదువుకున్నటువంటి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇందులో మనకి హిస్టారికలీ ఏదైనా ఒక విజ్ఞానానికి సంబంధించినటువంటి ఇన్వెన్షన్ కావచ్చు, వేరే ఏదైనా విషయ పరిజ్ఞానం కావచ్చు, ఒక పుస్తక రూపంలో ఉంటే తప్ప దాని విలువని అర్థం చేసుకోలేనటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మనం చదువుకున్నాం. ఎవరిని దేన్ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ అది ఫ్యాక్ట్, అది వాస్తవం. సో ఈ గురు శిష్య పరంపర ఏంటంటే ఒక గురువుని సేవించి సంవత్సరాల పాటు ఆ గురువు దగ్గర శిక్షణ పొంది ఆ విద్యను సంపాదించడం. ఈ విధంగా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో జ్ఞానాన్ని గురు శిష్య పరంపరగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇది మనకి అర్థం అవ్వాల్సినటువంటి మొట్టమొదటి విషయం. అయితే ఈ గురు శిష్య పరంపర ద్వారా మన భారతదేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న జ్ఞానాన్ని వాంగ్మయం అంటారు. వాంగ్మయం సంధి, వాక్ ప్లస్ మయం, వాంగ్మయం. ఇక్కడ వాక్కు అంటే గురువు యొక్క వాక్కు, గురు శిష్య పరంపరలో వస్తున్నటువంటి వాక్కు. ఈ వాంగ్మయాన్ని మనం 6 రకముల గ్రంథములుగా చూడవచ్చు. శృతి, స్మృతి, ఇతిహాసం, పురాణం, ఆగమం, సిద్ధాంతం. ఈ 6ంటిని మనం కేవలం ఆధ్యాత్మిక లేదా భక్తి సంబంధమైనటువంటి విషయాలు చెప్పే గ్రంథాలు అనుకుంటే మాత్రం మనం చాలా తప్పుగా అర్థం చేసుకున్నట్టు. ఇట్ ఈస్ అ గ్రాస్ మిస్అండర్స్టాండింగ్. ఈ 6ంటిలో మనకి ఆయుర్వేదం, ధనుర్వేదం, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వాణిజ్యం, ధర్మశాస్త్రం ఇలా చాలా విషయ పరిజ్ఞానం పొందుపరచబడి ఉంది. ఈ 6 ఏంటనేది ఒక్కొక్కటి ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది శృతి. శృతి అంటే వినపడినటువంటిది అని అర్థం. మనకి హిందీలో సున్ అనే ఒక పదం వాడతాం వినడానికి, లేదా ఇంగ్లీష్లో సౌండ్ అంటాం.
ఇవన్నీ కూడా సంస్కృత పదం శృతి నుంచి వచ్చినటువంటివి. ఈ శృతినే వేదములు అని కూడా అంటారు. వీటిని అపౌరుషేయం అంటారు, అంటే మానవ నిర్మితం కానటువంటిది అని అర్థం. ఇంకా సులువుగా చెప్పాలంటే వేదములు అంటే భగవంతుని మాటలు, ఆయన ద్వారా లేదా ఆవిడ ద్వారా చెప్పబడినటువంటి మాటలని వేదములుగా వేదవ్యాస మహర్షి విభాగం చేసినటువంటివి 4 వేదాలు. మొదటిది అన్నిటికంటే చాలా ప్రాచీనమైనటువంటి వేదం ఋగ్వేదం. ఋగ్ అన్న శబ్దానికి అర్థం స్తుతించడం లేదా కీర్తించడం. ఋగ్వేదం అంతా కూడా ప్రకృతిని పరమేశ్వరుణ్ణి కీర్తించడం గురించి ఉంటుంది, అందుకే ఋగ్వేదం అంటారు. రెండవది యజుర్వేదం. యజుర్ అంటే ఆరాధించడం, ప్రకృతిని పరమేశ్వరుణ్ణి ఆరాధించడం గురించి యజుర్వేదం అంతా ఉంటుంది. మనం చూసే ఈ హోమాలు యజ్ఞాలు వీటన్నిటికీ కూడా మూల ఆధారం యజుర్వేదం. మూడవది సామవేదం. సామ అంటే గానం, సంగీతం మరియు సాహిత్యంతో కూడినటువంటి గానం. సామవేదం అంతా కూడా సంగీతపరమైనటువంటి ఆరాధనా పద్ధతులు మొదలైనవన్నీ ఉంటాయి. చివరిది 4వది అథర్వణ వేదం. అథర్వణ వేదం అంతా కూడా ప్రతిరోజు అందరూ అనుష్ఠించవలసినటువంటి విధానాలు, నిత్యకర్మలు వీటి గురించి ఉంటుంది. ఈ 4 వేదాల్లో ప్రతి వేదంలో కూడా మళ్ళీ 4 భాగాలు ఉంటాయి. అరణ్యక, బ్రాహ్మణ, సంహిత, ఉపనిషద్. ఇందులో అరణ్యక, బ్రాహ్మణ, సంహిత 3 కూడా వేద మంత్రాలు, వాటి వ్యాఖ్యానం ఇలా ఇవన్నీ కూడా ఉంటాయి. ఉపనిషత్ ఒక్కటే కూడా మనం ఎక్కువ కొంచెం విని ఉండి ఉంటాం ఈ 4టిలో. అది ఎందుకంటే ప్రతి వేదానికి ఉన్నటువంటి కోర్ ఫిలాసఫీస్ని సామాన్య ప్రజలకు కూడా అర్థమైనటువంటి విధంగా ఉండేది ఉపనిషత్. ఇవి వేదంలో చివరి భాగాల్లో ఉండడం వల్ల వీటిని వేదాంతం అని కూడా అంటారు. సో అసలు ఈ వేదాల వల్ల మనకున్న ఉపయోగం ఏంటి అన్న ఒక సూటి ప్రశ్న వస్తే కనుక దానికి సమాధానం ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్ సారాంశాలు ఏవైతే ఉన్నాయో కోర్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్, ఇవి మనకి హౌ టు బిల్డ్ అ పర్సనాలిటీ అన్నటువంటి ఒక డైరెక్షన్ అండ్ గైడెన్స్ ఇస్తాయి. మనకి 4 వేదాల్లో కలిపి 108కి పైగా ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కోర్ ఫిలాసఫీ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్ చెప్పేటువంటి వాంగ్మయం. ఈ 108 ఉపనిషత్తులు 4 వేదాలు కలిసి ఒక్కటిగా నిలబడితే అదే భగవద్గీత. సో ఈ విధంగా ప్రతి వేదంలో 4 భాగాలు ఉంటాయి: అరణ్యక, బ్రాహ్మణ, సంహిత అండ్ ఉపనిషత్. అలాగే ఈ 4 వేదాలకి అనుసంధానంగా సపోర్టింగ్గా 6 వేదాంగాలు ఉంటాయి: శిక్ష, వ్యాకరణ, ఛందస్, నిరుక్త, జ్యోతిష అండ్ కల్ప. ఇవేంటో ఒక్కొక్కటి చూద్దాం. మొదటిది శిక్ష, ద స్టడీ ఆఫ్ ఫెనెటిక్స్. ఒక వేద మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలి, ఎలా పలకాలి అని నిర్దేశించేటువంటి వేదాంగం పేరు శిక్ష. మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ వైదిక జ్ఞానం ఏదైతే ఉందో ఇది గురు శిష్య పరంపర ద్వారా వచ్చినప్పుడు వాంగ్మయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక శ్లోకాన్ని కానీ ఒక పదాన్ని కానీ ఉచ్చరించేటువంటి విధానం చాలా జాగ్రత్తగా ఆచరింపబడుతూ వస్తుండేది. అందుకని శిక్ష అనే ఈ వేదాంగం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఈ వేదాంగంలో ఒక్కొక్క పదాన్ని ఎలా పలకాలి అనేటువంటిది చెప్పబడుతుంది. రెండవ వేదాంగం వ్యాకరణం, ద స్టడీ ఆఫ్ గ్రామర్. ఇది మనకి బాగా పరిచయం ఉన్నటువంటి విషయమే. గ్రామర్ అనేది ఒక భాషకి వెన్నెముక లాంటిది. ప్రపంచ చరిత్రలో, ప్రపంచం మొత్తం ఉన్న భాషలలో సంస్కృత భాష వ్యాకరణం గురించి పాణిని మహర్షి రచించిన అష్టాధ్యాయి అన్నటువంటి గ్రంథం ప్రపంచంలోనే అతి పురాతన వ్యాకరణ గ్రంథం. పాణిని మహర్షి ఇచ్చిన అష్టాధ్యాయిలో ఉన్న గ్రామర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు కూడా ప్రపంచ భాషలకు ఎంతో ఇన్స్పిరేషన్గా నిలిచాయి. నేను దీని మీద ఇంగ్లీష్లో ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ చేశాను, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సంస్కృతం అని. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది చూడొచ్చు. ఇదే ఛానల్ ప్రాజెక్ట్ శివోహం అనే ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ వ్యాకరణం అన్న వేదాంగం వేదములు అందులో వాడేటువంటి భాష, ఆ భాషకి ఒక స్ట్రక్చర్ని ఇస్తాయి. మూడవ వేదాంగం ఛందస్సు, ద స్టడీ ఆఫ్ లింగ్విస్టిక్ రిథమ్. మీరు గుడిలో కానీ ఎక్కడైనా ఒక యజ్ఞం జరుగుతున్న చోట కానీ వేదమంత్రాలు వింటే చాలా స్వరబద్ధంగా ఉంటాయి. ఒక రిథమిక్ ప్యాటర్న్ మనకు వినిపిస్తూ ఉంటుంది. ఒక రిథమిక్ ప్యాటర్న్ వచ్చే విధంగా అక్షరాలను సంపుటీకరించి ఒక మంత్రాన్ని తయారు చేసేటువంటి విధానాన్ని ఛందస్సు అంటారు. మనకి తెలుగులో కూడా ఛందస్సు ఉంది, ద అరేంజ్మెంట్ ఆఫ్ లాంగ్ సిలబుల్స్ అండ్ షార్ట్ సిలబుల్స్. వినడానికి ఆహ్లాదంగా ఉండే విధంగా ఒక వేద మంత్రాన్ని ఎలా సంపుటీకరించాలి అని చెప్పేటువంటిది ఛందస్సు. ఆ ఆహ్లాదం అనేటువంటి ఆ ఎమోషన్ని చూపించడానికి చంద్రుడితో పోలిస్తూ ఛందస్సు అని ఈ వేదాంగానికి పేరు పెట్టారు. నాలుగవ వేదాంగం నిరుక్త, ద స్టడీ ఆఫ్ ఎటిమాలజీ. సంస్కృత భాషలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే ఒకే అర్థం వచ్చే విధంగా ఎన్నో పదాలు మనం వాడుకోవచ్చు, కొత్త పదాలు తయారు చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో సినానిమ్స్ అంటాం. ఒక పదానికి ఎన్నో పదాలు అర్థాలు ఉంటాయి. మనం వాడే ఆ సెంటెన్స్ బట్టి మనకి ఏ పదం అయితే బాగా సరిపోతుందో ఆ పదాన్ని వాడుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ సినానిమ్స్ అనేవి సంస్కృతంలో చాలా ఎక్కువ ఉంటాయి. ఏనుగు అన్న అర్థం వచ్చే విధంగా ఒక 30-40 పదాలు ఉంటాయి. ఇంగ్లీష్లో ఒక 2-3 ఉంటే సంస్కృతంలో 30-40 పదాలు దాకా ఉంటాయి ఒకే అర్థం వచ్చే
విధంగా. అలాగే కొత్త పదాలను తయారు చేసుకోవచ్చు. తెలుగులో మనం సంధులు వినుంటాం కదా, గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి. ఈ సంధులు కూడా సంస్కృతంలోవే. సో బేసిక్గా ఈ నిరుక్త ఏంటంటే ఒక పదాన్ని ఎన్ని విధములుగా ప్రయోగించవచ్చు ఈ విషయాలు చెప్పేది ఈ వేదాంగం నిరుక్త. 5వ వేదాంగం జ్యోతిష్యం, ద స్టడీ ఆఫ్ ఎస్ట్రానమీ. మిస్అండర్స్టాండింగ్, సరిగ్గా అర్థం చేసుకోకపోవడం అన్న ఈ పదానికి పరాకాష్ట లేదా టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఈరోజు మనకి జ్యోతిష శాస్త్రం పట్ల ఉన్న అవగాహన. జ్యోతిష శాస్త్రం అంటే ఈ రోజున మనకి పెళ్ళెప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, నవగ్రహాలు, శాంతులు, ఇవి నమ్మడం నమ్మకపోవడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ యువర్ పర్సనల్ చాయిస్. లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో గణిత శాస్త్రం ఎంతో వృద్ధి చెందింది. హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ చూస్తే కనుక ట్రిగ్నోమెట్రీ, క్యాలిక్యులస్, జామెట్రీ, ఆల్జిబ్రా ఇవన్నీ కూడా మనకి భారతదేశంలో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఈ కాన్సెప్ట్స్ని వాడుతూ వృద్ధి చేసుకుంటూ వచ్చారు. వీటన్నిటికీ మూల ఆధారం, తల్లి వేరు లాంటిది జ్యోతిష శాస్త్రం. మనకి భారతదేశంలో చాలామంది ఇంజనీరింగ్ అండ్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు. కానీ మనలో చాలామందికి అసలు భారతదేశం నుంచి మ్యాథమెటిక్స్లో వచ్చిన కాంట్రిబ్యూషన్స్ ఏంటనేది తెలియదు. అండ్ ఆల్మోస్ట్ మెనీ ఆఫ్ దీస్ కాన్సెప్ట్స్ వాటి రూట్స్ అన్నీ కూడా జ్యోతిష శాస్త్రంలో ఉన్నాయి. భూమి మీద నిలబడి గ్రహగతులు, ప్లానెటరీ మోషన్స్ వీటిని పరీక్షించడం కోసం ట్రిగ్నోమెట్రీ అన్న కాన్సెప్ట్ని భారతదేశంలో డెవలప్ చేశారు, ద స్టడీ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ప్లానెటరీ మోషన్. అలానే ఈ గ్రహాలు ఎలా కదులుతున్నాయి, ఎప్పుడు ఎక్కడ ఏది ఏ పొజిషన్లో ఉంటుంది అనేది చూడడం కోసం ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్లానెటరీ మోషన్స్, దీనికోసం క్యాలిక్యులస్ డెవలప్ చేశారు. ఇలా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. దీని మీద నేను 2-3 డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కూడా చేశాను, ఇంగ్లీష్లో ఉన్నాయి, క్యాలిక్యులస్ అండ్ జియోమెట్రీ మీద. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. సో అది జ్యోతిష శాస్త్రం. 6వది ఆఖరి వేదాంగం కల్ప, ద స్టడీ ఆఫ్ రిచువల్స్. ఒక యజ్ఞం లేదా ఒక హోమం ఎలా చెయ్యాలి అన్న విషయాలన్నిటి గురించి చెప్పేదే కల్ప. అయితే కల్ప వేదాంగంలో రకరకాల హోమగుండాలు ఎలా నిర్మించాలి, స్క్వేర్, సర్కిల్, రెక్టాంగిల్, సెమీ సర్కిల్, ఇలా చాలా షేప్స్లో హోమగుండాలు ఉంటాయి. ఒక్కొక్క హోమ పద్ధతికి ఒక్కొక్క షేప్ వాడతారు. వాటిని జియోమెట్రికల్లీ ఎలాగ మనం నిర్మించాలి అన్న ఈ గైడెన్స్ అంతా కూడా సుల్భ సూత్రాలు అని కల్పసూత్రంలో మళ్ళీ అదొక భాగం. వరల్డ్స్ ఓల్డెస్ట్ అప్లైడ్ జియోమెట్రీ, దట్స్ వాట్ ఇస్ సుల్భ సూత్రాస్. ఈ సుల్భ సూత్రాలు లేదా ఈ కల్ప అన్న ఈ వేదాంగంలో ఉన్న సుల్భ సూత్రాలు అవన్నీ కూడా జియోమెట్రికల్ ఫార్ములాస్ అండ్ ప్రిన్సిపల్స్. ఇది మళ్ళీ మనలో 99% మందికి తెలియదు. దీని మీద కూడా నేను ఒక డీటెయిల్డ్ డాక్యుమెంటరీ చేశాను, మళ్ళీ ఇంగ్లీష్లో ఉంది. ఇదే కాదు, ఉన్న పాత డాక్యుమెంటరీస్ అన్నీ కూడా నేను ఇప్పుడు తెలుగులోకి మళ్ళీ డబ్బింగ్ చేస్తాను. బట్ ఆల్రెడీ మీకు చూడాలనుకుంటే మాత్రం ద వేదిక్ జియోమెట్రీ అన్న టైటిల్తో దీని మీద ఒక డీటెయిల్డ్ డాక్యుమెంటరీ చేశాను, కల్పసూత్రాల్లో ఉన్నటువంటి జియోమెట్రికల్ ప్రిన్సిపల్స్ మీద. సో ఇవి 6 వేదాంగాలు. ఈ 6 వేదాంగాలు ఉన్న ఈ 4 వేదాలను సపోర్ట్ చేస్తాయి. ద వేదాంగాస్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద వేదాస్. అలాగే ఈ 4 వేదాలకి 4 ఉపవేదాలుంటాయి. ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధార్వ వేదం, అర్థశాస్త్రం. ఆయుర్వేదం మనందరికీ తెలిసిందే. ఆయుర్వేదం అంతా కూడా వైద్యశాస్త్రం. అలాగే ధనుర్వేదం అంతా కూడా రకరకాల అస్త్రశస్త్రాలను ఎలా తయారు చేయాలి, మిలిటరీ ఫార్మేషన్స్, సైన్యాన్ని ఎలా వ్యూహపరచుకోవాలి, ఒక యుద్ధానికి ఎలా వెళ్ళాలి, యుద్ధంలో ఎలా గెలవాలి, యుద్ధ నీతులేంటి, అవన్నీ చెప్పేది ధనుర్వేదం. అలాగే గాంధర్వ వేదం అంతా కూడా సంగీతం, నృత్యం, సాహిత్యం వీటి గురించి ఉంటుంది. అలాగే అర్థశాస్త్రం అంతా కూడా వాణిజ్యం, రాజకీయం, ప్రజా పరిపాలన ఎలా చేయాలి వీటి గురించి ఉంటుంది. ఇది మొత్తం కలిపి శృతి, ద కంప్లీట్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ద ఏన్షియంట్ ఇండియన్ వేదిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్. వాడుక భాషలో ఇది చాలాసార్లు వినే ఉంటాం, మన పెద్దవాళ్ళు చెప్తారు వేదాల్లో ఇవి చెప్పారు అవి చెప్పారు అని. అసలు వేదాల్లో ఉన్నది ఏంటి అంటే ఇవి: ఫిలాసఫీ, మ్యాథమెటిక్స్, ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ, కామర్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, వార్ స్ట్రాటజీస్, స్పిరిచువాలిటీ, థియాలజీ, ఇలా వీటన్నిటి గురించి చెప్పేవే ఈ వేదాలు. ఇప్పటి వరకు మనం చూసింది శృతి, ఇప్పుడు చూడబోయేది స్మృతి. స్మృతి, స్మరణ, మెమొరీ ఈ పదాలన్నీ కూడా మానవ మేధస్సు గురించి చెప్పేటువంటివి. ఇక్కడ ఈ సందర్భంలో స్మృతులు అంటే మన మహర్షులు శృతిని అంటే వేదాన్ని బాగా అధ్యయనం చేసి అందులో నుంచి ప్రజలందరికీ నిత్య జీవితంలో ఉపయోగపడే విధంగా కొన్ని గ్రంథాలను రచించారు. అవే స్మృతులు. ఒక్కొక్క స్మృతి కొన్ని విషయాలపైన ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా శృతిలో ఏమైతే చెప్పబడి ఉందో, వేదంలో ఏదైతే చెప్పబడి ఉందో అవే విషయాలు తేలిక భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా మన ఋషులు రచించారు. ఉదాహరణకు నారద స్మృతి ధర్మశాస్త్రం గురించి చెబుతుంది.
ఇలా 18 స్మృతులున్నాయి. అవి అత్రి స్మృతి, విష్ణు స్మృతి, హరిత స్మృతి, ఔషణసి, అంగిరస, యమ, ఆపస్తంభ, సమవర్త, కాత్యాయన, బృహస్పతి, పరాశర, వ్యాస, శంఖ, లిఖిత, దక్ష, గౌతమ స్మృతి, స్తపత స్మృతి మరియు వశిష్ఠ స్మృతి. తరువాతది పురాణం. పురాణం అన్న పదం ఈరోజు మన వాడుక భాషలో పురాతన అని వాడుతుంటాం, ఏదైనా పాత వస్తువుల గురించి కానీ పాత వాటి గురించి కానీ చెప్పడానికి. అలాగే పురాణం అనేది ఏంటంటే ఇవి హిస్టారికల్ రికార్డ్స్. ఒక గ్రంథం పురాణం అని పిలువబడాలంటే దానికి 10 లక్షణాలు ఉండాలని వేదవ్యాస మహర్షి శ్రీమద్ భాగవతంలో ఈ విధంగా చెప్పారు. సర్గస్యాత్ విసర్గశ్చ వృత్తిరక్షాంతరాణి చ వంశో వంశానుచరితం సంస్థదా హేతురపాశ్రయ దశభిర్లక్షణౌర్యుక్తం పురాణం తద్విదో విదుహు. ఒక పురాణానికి 10 లక్షణాలు ఉండాలి. అవి సర్గ, విసర్గ, వృత్తి అంటే ఈ బ్రహ్మాండం ఎలా సృజింపబడింది, ఇక్కడ లైఫ్ అనేది అసలు ఎలా మొదలైంది, అంతరాణి హిస్టరీ ఆఫ్ టైమ్ స్కేల్. ఈ అంతరాణి అన్నది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మనం గుడికి వెళ్ళినప్పుడు సంకల్పం చెప్తారు, వైవస్వత మన్వంతరం శ్వేతవరాహ కల్పం. ఈ మన్వంతరం అంటే ఏంటి, కల్పం అంటే ఏంటి, ఇవన్నీ కూడా లార్జ్ స్కేల్ యూనిట్స్ ఆఫ్ టైం, కొన్ని లక్షల సంవత్సరాలను ఎలా గణించాలి అనేటువంటి విషయాలు చెప్పేది అంతరాణి. అలాగే వంశానుచరిత అంటే ఎన్ని వంశాలున్నాయి, ఆ వంశాల యొక్క చరిత్రలేంటి, సంస్థ హేతురపాశ్రయ గతంలో జరిగినటువంటి పెను ప్రమాదాలు ఏమిటి, నగరాలు, పట్టణాలు, నాగరికతలు ఎలా కాలగర్భంలో కలిసిపోయాయి, ఇటువంటి విషయాలన్నీ చెప్పేటువంటివి పురాణం. ఒక గ్రంథానికి ఈ 10 లక్షణాలు ఉంటే ఆ గ్రంథం పురాణం అని పిలువబడడానికి అర్హత కలిగి ఉంటుందని శ్రీమద్ భాగవతంలో వేదవ్యాస మహర్షి చెప్పారు. అయితే ముందు మనకు వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే ఈ పురాణాలన్నీ నిజాలా, కల్పితాలా లేదా అబద్ధాలా? అయితే ఇవి నిజమా, కల్పితాలా అన్న విషయం తెలుసుకోవాలనుకుంటే ఎవరో ఏదో చెప్పారని అది నిజమని నమ్మడం, లేదా ఎవరో ఏదో చెప్పారని అబద్ధమని కొట్టిపారేయడం రెండూ మూర్ఖత్వమే. మనంతటా మనం అవి చదివి అప్పుడు వాటిపైన ఒక అవగాహన తెచ్చుకొని అప్పుడు అవి నిజమా, అబద్ధమా లేదా కల్పితాలా అన్న విషయం అర్థం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా మనకి సనాతన ధర్మంలో 18 పురాణాలున్నాయి. అవన్నీ కూడా వేదవ్యాస మహర్షి రచించినవి. అవి మార్కండేయ పురాణం, మత్స్య పురాణం, భగవత పురాణం, భవిష్య, బ్రహ్మాండ, బ్రహ్మ, బ్రహ్మవైవర్త, విష్ణు, వరాహ, వామన, వాయు, అగ్ని, నారద, పద్మ, లింగ పురాణ, గరుడ పురాణ, కుర్మ పురాణ, స్కంద పురాణ. తెలుసో తెలియకో పురాణాల్లో చెప్పిన విషయాలు చాలా మటుకు ఈరోజు మనం పండగల రూపంలో పాటిస్తున్నాం. ఉదాహరణకి దీపావళి ఎలా జరుపుకోవాలి, దీపావళి రోజు ఏం చేయాలి, ఇవన్నీ కూడా స్కాంద పురాణంలోంచి తీయబడినవి. ఆచరిస్తున్నాము అని మనకు తెలియకుండానే మనం ఆచరిస్తున్నాం. అలాగని పురాణాలన్నీ కూడా ఏదో ఆధ్యాత్మికత మాత్రమే చెప్తాయనుకుంటే అది కూడా తప్పే. ఉదాహరణకి అగ్ని పురాణంలో మల్ల యుద్ధం, మార్షల్ ఆర్ట్స్ గురించి, అలాగే రకరకాల అస్త్రశస్త్రాలను ఎలా తయారు చేయాలి, యుద్ధానికి ఎలా వెళ్ళాలి, యుద్ధంలో ఎలా వ్యూహాన్ని రచించుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో చెప్పాను కదా, పురాణం అనేది ఒక మైథాలజీ అని కొట్టిపారేయడం మూర్ఖత్వం. మనంతటా మనం చదివి అర్థం చేసుకొని అప్పుడు ఒక ఒపీనియన్కి రావడం అనేది మంచిది. తరువాత ఇతిహాసం. ఇతిహాసం అన్నది ఒక సంస్కృత పదం. ఇతిహాసం, ఇది ఇలానే జరిగింది అని దానికి అర్థం. ఇతిహాసం కూడా పురాణం లాగానే హిస్టారికల్ రికార్డ్స్. కాకపోతే పురాణానికి ఇతిహాసానికి ఉన్న స్వల్పమైన తేడా ఏమిటంటే పురాణంలో రచనా శైలి కొంచెం ఫిలాసాఫికల్గా, ఆధ్యాత్మికత ఎక్కువ కనిపించే విధంగా ఉంటుంది. చదివి అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా ఒక గురువు సహాయం అవసరమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఇతిహాసం అనేది చాలా సరళమైన భాషలో, ఒక భాషని చదవడం వచ్చిన ఏ వ్యక్తి అయినా తనంతట తాను చదివి అర్థం చేసుకునే అంత సులువుగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇతిహాసంలో ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ ఎక్స్ట్రాపోలేషన్స్ వీటికి అస్సలు తావు ఉండదు. అంటే జరిగినది జరిగినట్టుగా ఒక పొల్లు సున్నా కూడా మార్చకుండా అలాగే రాసినటువంటి గ్రంథాలు ఇతిహాసం. మనకి 2 ఇతిహాసాలు ఉన్నాయి. ఒకటి శ్రీరామాయణం, 2 మహాభారతం. అలాగే సనాతన ధర్మానికి తలమానికమైనటువంటి భగవద్గీత మహాభారతంలోనిది. ఇక్కడ కూడా చాలామందికి మనలో ఒక ప్రశ్న వస్తుంది, ఇవి నిజాలా, అబద్ధాలా? మళ్ళీ ఎవరో ఏదో చెప్పారని నిజమని నమ్మడం, ఎవరో ఏదో చెప్పారని అబద్ధమని కొట్టిపారేయడం రెండూ మూర్ఖత్వమే. మనం నమ్మినా నమ్మకపోయినా ఇవి జరిగాయా జరగలేదా అన్న విషయాలు తీసి పక్కన పెడితే భారతదేశంలో ప్రజల జీవన శైలిలో, జీవన విధానాల్లో ఈ 2 ఇతిహాసాలు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి స్ఫూర్తిదాయకంగా వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామాయణ మహాభారతాలు కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ జీవితంలో కలిసిపోయి ఉన్నాయి. ఉదాహరణకి ఏదైనా క్లుప్తంగా చెప్పాలంటే
ఇంగ్లీష్లో అయితే టు మేక్ ద లాంగ్ స్టోరీ షార్ట్ అని అంటాం కదా, అలా తెలుగులో ఎవరైనా ఏదైనా క్లుప్తంగా చెప్పాలంటే కట్టే కొట్టే తెచ్చే ఇలా చెప్పు అంటాం. కట్టే కొట్టే తెచ్చే ఏంటి పదాలకు అర్థం? కట్టే అంటే శ్రీరాముడు సీతాదేవి మెడలో మంగళసూత్రం కట్టడం అంటే సీతారాముల కళ్యాణం. కొట్టే అంటే శ్రీరాముడు రావణాసురుని కొట్టి చంపటం. తెచ్చే అంటే సీతాదేవిని శ్రీరాముడు మళ్ళీ అయోధ్యకు తీసుకువచ్చి పరిపాలన కొనసాగించడం. కట్టే కొట్టే తెచ్చే మొత్తం 3 ముక్కల్లో శ్రీరామాయణం మొత్తం చెప్పేశారు. ఇది ప్రజలకు చాలా వాడుక భాషలో ఉండేటువంటి విధానం. ఈ ఉదాహరణ నేను ఎందుకు ఇస్తున్నానంటే శ్రీరామాయణ మహాభారతాలు ప్రత్యేకించి తెలుగువారి జీవితంలో ఎంత కలిసిపోయి ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవి ఇతిహాసాలు. తరువాతది ఆగమం. మనం ఎన్నో దేవాలయాలను చూసుంటాం. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో నిత్యం పూజలు అందుకుంటున్న దేవాలయాలు, దేవతామూర్తులు ఎన్నో ఉన్నాయి. దేవాలయాలు అనగానే ముందు మనకి గుర్తొచ్చేది గోపురం, వాటిపైన ఉన్నటువంటి శిల్పకళ. చూడ్డానికి చాలా ర్యాండమ్గా ఏదో ఒక ఆర్టిస్టిక్ ఫీల్ తీసుకురావడం కోసమో లేదా టెంపుల్ ఎస్థెటిక్స్ ఇంప్రూవ్ చేయడం కోసం మాత్రమే ఈ శిల్పాలను చెక్కడం జరిగిందనుకుంటే మాత్రం అది పొరపాటే. ఒక దేవాలయం ఎలా నిర్మించాలి, ప్రాకారం కాంపౌండ్ వాల్తో మొదలుపెట్టి ఆ ప్రాకారం పైన శిల్పాలు ఎలా ఉండాలి, గోపురం మీద శిల్పాలు ఎలా ఉండాలి, ధ్వజస్తంభాలు ఎలా నిర్మించాలి, బలిపీఠాలు ఎలా నిర్మించాలి, దేవాలయంలో మూర్తిని ఎలా ప్రతిష్ఠించాలి, ఎలా ఆరాధించాలి, ఎటువంటి ఉత్సవాలు చేయాలి, ఇలా ఒక దేవాలయానికి సంబంధించి సమస్తం వీటన్నిటినీ శాసించేవే ఆగమ శాస్త్రాలు. మన తెలుగువారికి బాగా అర్థమయ్యే ఉదాహరణ చెప్పాలంటే తిరుపతిలో ఎంత రద్దీ ఉన్నా సరే ఆ ప్రధాన గోపురం కానీ ఆ వెళ్ళే మార్గాలు కానీ అవి వందల వేల సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాయి, ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాటిని ఏదో ఎక్స్పాండ్ చేయడం లేదంటే రెనోవేట్ చేయడం ఇటువంటివి చేయరు. ఎందుకంటే ఆగమ శాస్త్ర ప్రకారం ఆ దేవాలయం అలాగే ఉండాలి. అందుకనే అన్ని వందల వేల సంవత్సరాల నుంచి అదే చిన్న ద్వారంలోంచి ప్రజలు వెళ్ళి రావడం జరుగుతుంది. ఇలా ఒక దేవాలయానికి సంబంధించి అన్నీ శాసించేది ఆగమ శాస్త్రాలే. ఇలా మనకి 77 శక్తి ఆగమాలు అమ్మవారి దేవాలయాలని, 28 శివ ఆగమాలు పరమేశ్వరుడి దేవాలయాలని, 108 విష్ణు ఆగమాలు వైష్ణవ దేవాలయాలని, ఆయా దేవాలయాల నిర్మాణం దగ్గర నుంచి మొదలుకొని నిత్యార్చనల వరకు అన్నీ ఈ ఆగమ శాస్త్రాల ప్రకారమే నడుస్తాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మన పాత దేవాలయాలపైన ఉన్నటువంటి ఈ శిల్పకళలు ఏవైతే ఉన్నాయో బయటకు కనిపించే అందమే మనకు తెలుస్తుంది, కానీ వాటి లోపల ఉన్న అంతరార్థం తెలియాలంటే ఈ ఆగమ శాస్త్రాలు చదవాలి. తరువాతది సిద్ధాంతం. సిద్ధాంతం అంటే ఆచార్యులు కానీ గురువులు కానీ ఎవరైనా ఒక విషయాన్ని బాగా అధ్యయనం చేసి ఆ విషయ సంబంధంగా వారి పరిజ్ఞానాన్ని మొత్తం ఒక గ్రంథస్థం చేసి ఎంతటి తర్కానికైనా పరీక్షకైనా ఆ గ్రంథం నిలబడగలిగితే ఆ గ్రంథాన్ని సిద్ధాంతం అని పిలుస్తారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎనీ గివెన్ సబ్జెక్ట్ దట్ ఆల్వేస్ స్టాండ్స్ ట్రూ అండర్ ఎనీ గివెన్ సర్కమ్స్టాన్సెస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సిద్ధాంతం. మనకి భారతదేశంలో ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. ఉదాహరణకు జ్యోతిష్య శాస్త్రంలో ఖగోళ విజ్ఞానం మరియు గణిత శాస్త్రం మీద 18 సిద్ధాంతాలు ఉన్నాయి. అవి సూర్య సిద్ధాంతం, పితామహ సిద్ధాంతం, వ్యాస సిద్ధాంతం, వశిష్ఠ, అత్రి, పరాశర, కాశ్యప, నారద, గర్గ, మరీచి, మను, అంగిరస, లోమస, పౌలస, చవన, యవన, భృగు సిద్ధాంతం, శౌనక సిద్ధాంతం. ఈ 18 సిద్ధాంతాలు ఖగోళ శాస్త్రం, ప్లానెటరీ మోషన్స్ గురించి, వాటి వెనకాతలు ఉన్నటువంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా చెప్తాయి. అయితే ఇవన్నీ వినడానికి బాగానే ఉంటుంది, కానీ నిజంగా అందులో ఏమున్నాయి మనంతటా మనం చూసి ఎలా తెలుసుకోవడం? అందుకే ప్రాజెక్ట్ శివోహం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి గణిత శాస్త్రం ఏదైతే ఉందో అందులో ఒక్కొక్క సబ్జెక్ట్ మీద నేను డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాను. ఉదాహరణకి రీసెంట్గా ద అన్టోల్డ్ హిస్టరీ ఆఫ్ కేరళ అండ్ క్యాలిక్యులస్ అన్న ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశాను. అందులో లాస్ట్ 175 years ఓల్డ్ రీసెర్చ్ పేపర్స్ కూడా తీసి ప్రాపర్ ప్రూఫ్స్తో అప్పట్లో బ్రిటిషర్స్ కేరళలో జరిపినటువంటి రీసెర్చ్తో సహా ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్లో చూపించడం జరిగింది. ఇది జస్ట్ ఒక్క ఉదాహరణ మాత్రమే. జ్యోతిష శాస్త్రంలో ఉన్న గణిత శాస్త్రం ఎంత గొప్పది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఆల్రెడీ అది ఇంగ్లీష్లో ఉంది, కావాలంటే మీరు చూడొచ్చు, లేదా త్వరలో నేను తెలుగులోకి తప్పకుండా అనువదిస్తాను. చెప్పిందే కానీ మళ్ళీ చెబుతున్నాను, జ్యోతిష శాస్త్రం అనేది నమ్మడం నమ్మకపోవడం అనేటువంటిది మన వ్యక్తిగతమైనటువంటి విషయం. మనకి
నమ్మకం లేకపోతే నమ్మకపోవచ్చు, అలాగనే నమ్మిన వాళ్ళని ఎగతాళి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ రోజున చాలా మటుకు టీవీ న్యూస్ ఛానల్స్ అవి ఎంత దిగజారాలో అంతకంటే దిగజారుతూనే వస్తున్నారు. సరే, అది వేరే విషయం, వదిలేసేయండి. నా మెయిన్ పాయింట్ ఏంటంటే భారతదేశం నుంచి వచ్చినటువంటి మ్యాథమెటికల్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా మటుకు జ్యోతిష శాస్త్రం నుంచే వచ్చాయి. ఒక్క మాటతో జ్యోతిష శాస్త్రం మూఢనమ్మకం అని కొట్టేస్తే మనకంటే మూర్ఖులు ప్రపంచంలో ఇంకా ఎవ్వరూ ఉండరు. సరే, మళ్ళీ వెనక్కి వస్తే సిద్ధాంతం అనేది ద ఫండమెంటల్స్ ఆఫ్ ఎనీ గివెన్ సబ్జెక్ట్ విచ్ స్టాండ్స్ వ్యాలిడ్ అండర్ ఎనీ గివెన్ సర్కమ్స్టాన్సెస్. ఇవి సిద్ధాంతాలు. ఇలాగ మనకి సుశ్రుత సంహిత, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సర్జరీ అండ్ మెడిసిన్, ఆర్యభట్టీయం, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, అర్థశాస్త్రం, కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్స్, పంచసిద్ధాంతిక, ట్రీటిస్ ఆన్ astronomy, పతాంజలి యోగశాస్త్ర, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యోగా, చరక సంహిత, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆయుర్వేదం, రసేంద్ర మంగళం, ద సైన్స్ ఆఫ్ ఆల్కెమీ, వైశేషిక దర్శనం, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ అటామిక్ థియరీ, మహాజ్ఞానాయన ప్రకరణ, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ క్యాలిక్యులస్. ఇలా ఎన్నెన్నో సిద్ధాంతాలు ఉన్నాయి మనకి. చెప్పాను కదా, ప్రాజెక్ట్ శివోహం అన్న ఈ ఛానల్లోని ఏదో కథ చెప్పినట్టు కాకుండా ప్రతి గ్రంథానికి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఉదాహరణకు ఆర్యభట్టీయం మీద, వైశేషిక దర్శనం, ప్రిన్సిపల్స్ ఆఫ్ అటామిక్ థియరీ మీద, పతంజలి యోగ శాస్త్రం మీద అండ్ క్యాలిక్యులస్ మీద, ఈ 4 గ్రంథాలు ఏవైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో వీటి అన్నిటికీ కూడా ఇంగ్లీష్లో డాక్యుమెంటరీ ఫిల్మ్స్ డీటెయిల్డ్గా సంస్కృతంలో వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ ఇస్తూ నేను ఇప్పటికీ 4 డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశాను. స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ గ్రంథాల్లో ఇవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి చూడొచ్చు, లేదా తెలుగులో త్వరలోనే వస్తాయి. చూసారు కదా, ఇవి శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస, ఆగమ సిద్ధాంతాలు. మనకున్నటువంటి ఏన్షియంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ 6 రకముల గ్రంథముల నుండి వస్తుంది. ఈ 6 రకముల గ్రంథములు మనకు అర్థం అవ్వాలంటే 7వది ఇంకొకటి అర్థం కావాలి. అది అర్థం కాని రోజున ఈ 6 ఉన్నా లేనట్టే. ఆ 7వది మనకి అర్థం కాని రోజున ఇంతటి జ్ఞాన సంపద మనం నష్టపోగా, అది కాకుండా చాలా పెద్ద ప్రమాదాలు కూడా వస్తున్నాయి కూడా. ఆ 7వదే సంస్కృత భాష. సంస్కృత భాష మనకు తెలియకపోతే వచ్చే నష్టాలు అంతకంటే భయంకరమైన ప్రమాదాలు. ఈ 2 ఏంటో 2 నిమిషాల్లో మీకే అర్థమవుతుంది. ముందుగా మనకి సంస్కృత భాష రాకపోతే వచ్చే నష్టాలేంటి అన్నదానికి ఉదాహరణ ఇది. ఈ శ్లోకం ఆర్యభట్ట రచించినటువంటి ఆర్యభట్టీయ అన్న జ్యోతిష్య శాస్త్ర గ్రంథంలోది. ఇది మనకి చాలా ఈజీగా ఆన్లైన్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఆర్యభట్టీయ అన్న ఈ గ్రంథం. దీనికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో దొరుకుతుంది, సంస్కృతంలో దొరుకుతుంది, తెలుగులో దొరుకుతుంది. వెతికి ఈ శ్లోకాన్ని రిఫరెన్స్ తీసుకొని చదివి మీ అంతటి మీరు ఒక ఒపీనియన్కి రండి. ఇప్పుడు అసలు ఈ శ్లోకం తాలూకా ట్రాన్స్లేషన్ ఏంటనేది నేను చెప్తాను. ఈ శ్లోకంలో ఆర్యభట్ట 2 గ్రహాలు, ప్లానెట్స్, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు అలాగే సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు వాటికి ఉన్న స్పీడ్, డిస్టెన్స్, టైం క్యాలిక్యులేషన్స్ కోసం ఇవ్వడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే ఈ శ్లోకంలో ఆర్యభట్ట ఏం చెప్దాం అనుకున్నారంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. ఇవి యాక్చువల్లీ 2 సినారియోస్లో 2 ఈక్వేషన్స్ కింద ఇచ్చారు సంస్కృతంలో. ఆ ఈక్వేషన్స్ పైన నేను ఇచ్చాను. సో బేసిక్గా ఈ శ్లోకం చెప్దాం అనుకున్నటువంటి విషయం ఏంటంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. Please do me a favor, go and refer Aryabhattiya, read this specific slokam and then decide for yourself. అయితే ఈ స్పీడ్ is equal to distance by time అన్న ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కాలక్రమేణా ఈ స్పీడ్ is equal to distance by time అన్నటువంటి ఈ డిస్కవరీ ఏదైతే ఉందో ఇది కైనమాటిక్స్ అనే ఒక కొత్త బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్కి తెరతీసింది. ఒక కార్ దగ్గర నుంచి మొదలుకొని ఒక స్పేస్ షటిల్ వరకు కూడా ఈ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ అన్న ఈక్వేషన్ అండ్ బై ఎక్స్టెన్షన్ కైనమాటిక్స్ అస్ అ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ ఇవి ప్రాణం లాంటివి. అయితే ఆర్యభట్ట ఈ శ్లోకాన్ని ఆర్యభట్టీయ అన్న ఒక జ్యోతిష గ్రంథంలో 510 CEలో అంటే ఇప్పటి నుండి 1500 సంవత్సరాల క్రితం రచించాడు. ఇదే కాన్సెప్ట్ని ఈ కైనమాటిక్స్ అనేటువంటి బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ ఏదైతే ఉందో దీన్ని ఇటాలియన్ ఫిజిసిస్ట్ గెలీలియో గెలీలీ 1638 అంటే సుమారు 450 సంవత్సరాల క్రితం ద 2 న్యూ సైన్సెస్ అని ఆయన రీసెర్చ్ అంతా కూడా పబ్లిష్ చేశారు. అందులో గెలీలియో ఇదే కాన్సెప్ట్ అయిన కైనమాటిక్స్ని స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ అన్న ఈ రిలేషన్షిప్ని హీ రీడిస్కవర్డ్ ఇట్. ఆయనంతటా ఆయన మళ్ళీ పరిశోధన చేసి ఈ విషయాన్ని తెలుసుకున్నారు. సో ఈ రోజున గెలీలియో గెలీలీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్. ఇది మోడర్న్ హిస్టరీ. నో డిస్రెస్పెక్ట్ టు గెలీలియో, బట్ ఆర్యభట్ట సంగతి ఏంటి? ఆర్యభట్ట రాసినటువంటి ఈ శ్లోకాలు జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి ఈ
కైనమాటిక్స్ అన్న బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ కి ఫౌండేషన్ బయట ప్రపంచానికే కాదు భారతదేశంలో కూడా చాలా మందికి తెలియదు. సో సంస్కృత భాష రాకపోతే ఇటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మనం నష్టపోతూనే ఉంటాం. ఎంత గొప్ప జ్ఞానం 6 వాంగ్మయాల్లోనూ ఉండనివ్వండి, ఆ వాంగ్మయాలు ఉన్నటువంటి సంస్కృత భాష మనకి తెలియని రోజున 6 ఉన్నా లేనట్టే. ఇది సంస్కృత భాష మనకు తెలియకపోతే జరిగేటువంటి నష్టాలకు ఒక ఉదాహరణ. ఇప్పుడు సంస్కృత భాష మనకు తెలియకపోతే వచ్చే ప్రమాదాలు ఏంటి, ఇది చాలా ముఖ్యం. ఇవి చూద్దాం. శ్రీరాముడి గురువు అయిన వశిష్ఠ మహర్షి ధనుర్వేదాన్ని, యుద్ధంలో ఎటువంటి ఆయుధాలు వాడాలి, ఎవరు ఎలా యుద్ధం చేయాలి, యుద్ధంలో వ్యూహ రచనలు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా గ్రంథస్థం చేశారు. ఆ గ్రంథం పేరు వశిష్ఠ ధనుర్వేద సంహిత. అందులో నుంచి ఈ 2 సంస్కృత శ్లోకాలు మనం ఉదాహరణగా తీసుకుందాం. ఇవేంటో చూద్దాం. మొదటి శ్లోకం, ఆచార్యేణ ధనుర్దేయం బ్రాహ్మణే సుపరీక్షితే లుబ్ధే ధూర్తే కృతజ్ఞే చ మందబుద్ధ్యౌ నదాపయేత్. దీని ట్రాన్స్లేషన్ చాలా జాగ్రత్తగా వినండి. మొదటి శ్లోకం చదువుతున్నాను. ఆచార్యేణ ధనుర్దేయం, ధనుర్వేదం నేర్పించేటువంటి ఆచార్యులు బ్రాహ్మణే, బ్రాహ్మణులకు మాత్రమే సుపరీక్షితే, పరీక్షించి నేర్పించాలి. మొట్టమొదటి మనకు వచ్చే డౌట్ ఏంటంటే బ్రాహ్మణులకు మాత్రమే నేర్పించాలి అంటే ఇదేమన్నా ఒక డిస్క్రిమినేషనా? ఎందుకు బ్రాహ్మణులకే నేర్పించాలి? మనం ఇలా ఆలోచిస్తాం. కానీ బ్రాహ్మణుడు కానటువంటి శ్రీరాముడికి మరి ఆయన గురువు గారైన వశిష్ఠ మహర్షి ధనుర్వేదం ఎందుకు నేర్పించాడు? ఎందుకంటే మనం అర్థం చేసుకునే బ్రాహ్మణుడు గాని, వైశ్యుడు, క్షత్రియుడు, ఈ కాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది అసలు భారతదేశానికి సంబంధించింది కాదు. మన దగ్గర ఉన్నది వర్ణాశ్రమ ధర్మం. దాని ప్రకారం బ్రాహ్మణత్వం అనేది పుట్టుకతో వచ్చి పోయేదాకా ఉండేది కాదు. బ్రాహ్మణత్వం అనేది ఒక వ్యక్తి తను చేసే సాధనను, తను సంపాదించే జ్ఞానం, తన వ్యక్తిత్వం వీటి బట్టి నిర్ణయింపబడేది. ఈ మాట నేను చెప్పట్లేదు, వశిష్ఠ మహర్షి 2వ లైన్లో రాసింది అదే. బ్రాహ్మణులకే నేర్పించండి, సుపరీక్షితే, బాగా పరీక్షించి. ఏమని పరీక్షించి? లుబ్ధే అంటే లోభత్వం, పిసనారి. తరువాత ధూర్తే అంటే చెడ్డ మనస్తత్వం కలిగిన వాడు. తరువాత కృతజ్ఞేచ అంటే కృతజ్ఞతాభావం లేనివాడు. చివరిది మందబుద్ధ్యౌ అంటే తెలివితేటలు లేనివాడు. సో ఇక్కడ వశిష్ఠ మహర్షి మనకి ఏం చెప్తున్నారంటే లోభత్వం లేనివాడు, చెడ్డ మనస్తత్వం లేనివాడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, అలాగే తెలివితేటలు ఉన్నటువంటి బ్రాహ్మణుడకు అటువంటి వాడిని బాగా పరీక్షించి ఆచార్యుడు అటువంటి బ్రాహ్మణుడుకు మాత్రమే ధనుర్విద్య నేర్పించాలి. అంటే ఈ గుణములు ఉన్నవాడు బ్రాహ్మణుడు అవుతాడు. ఇంకో విధంగా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఈ గుణాలన్నీ శ్రీరాముడిలో ఉన్నాయి కాబట్టి ఆయనకు ధనుర్విద్య నేర్పించారు వశిష్ఠ మహర్షి. అసలు ఈ శ్లోకం నేను ఎందుకు తీసుకొచ్చానంటే మనకి సంస్కృతం రాకపోతే ఈ సనాతన ధర్మాన్ని పాడు చేద్దామనేటువంటి మనస్తత్వం ఉన్న మనుషులు ఏం చేస్తారు? ఇటువంటి శ్లోకాలను వక్రీకరించి ఇదిగో ధనుర్వేదంలో బ్రాహ్మణులకు మాత్రమే ధనుర్వేదం నేర్పించాలి అని ఉన్నాయని తప్పుడు ప్రచారాలు చేస్తారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మత మార్పిళ్లు గాని, ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో మా మతంలోకి రండి మీకు స్వర్గం ఫ్రీ, ఇటువంటి ప్రచారాలు చేసేవాళ్ళు ఈ సనాతన ధర్మ గ్రంథాలను వక్రీకరించడం జరుగుతున్నదే. మనం కళ్ళారా చూస్తున్నాం. ప్రాక్టికల్ ఎగ్జిస్టెన్షియల్ ప్రాబ్లం ఇది. సరే, మళ్ళీ వెనక్కి వస్తే బాగుంది. ఈ మంచి గుణాలు ఉన్నటువంటి బ్రాహ్మణులకు ధనుర్వేదం నేర్పించాలి అని వశిష్ఠ మహర్షి రాశారు. మరి మిగిలిన జనాల పరిస్థితి ఏంటి? అందరూ ఒక స్థాయిలో ఉండరు కదా సమాజం ఉన్న తర్వాత. అందుకనే వశిష్ఠ మహర్షి వెంటనే తర్వాత శ్లోకంలో ఇది రాశారు. నేను 2వ శ్లోకం చదువుతున్నాను ఇప్పుడు. బ్రాహ్మణాయ ధనుర్దేయం ఖడ్గం వై క్షత్రియాయ చ వైశ్యాయ దాపయేత్ కృంతం గదాం శూద్రాయ దాపయేత్. బ్రాహ్మణులు ధనుర్వేదం నేర్చుకోవాలి, క్షత్రియులు ఖడ్గ విద్య నేర్చుకోవాలి, వైశ్యులు ఈట స్పియర్ని ఎలా వాడాలో నేర్చుకోవాలి, శూద్రులు గదాయుద్ధాన్ని నేర్చుకోవాలి. ఇది వశిష్ఠ మహర్షి రాసినటువంటి ధనుర్వేద సంహితలో ఉన్న శ్లోకం. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సంస్కృతం కనుక మనకి రాకపోతే ఇంత అన్బయాస్డ్ గా, ఇంత ట్రాన్స్పరెంట్ గా, ఇంత జెన్యున్ గా ఉన్నటువంటి మన వాంగ్మయాన్ని వక్రీకరించి చూపించే ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరిగాయి, జరుగుతున్నాయి కూడా. మనకి భారతదేశంలో ఈ వేదాలు గాని, వాంగ్మయం గాని వీటిలో ఇన్స్టిట్యూషనలైజ్డ్ డిస్క్రిమినేషన్ త్రూ కాస్ట్ సిస్టమ్, అంటరానితనం ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఇన్స్టిట్యూషనలైజ్ అయి ఉన్నాయి అంటే వాంగ్మయంలో రాసి ఉన్నాయి కనుక ఇదంతా కూడా మూఢనమ్మకాల పుట్ట, ఇదంతా ఒక చెడు అని చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు చాలా జరిగాయి. అయితే అవి నిజమా అబద్ధమా చెప్పాలంటే ముందు మనకి సంస్కృతం రావాలి. మనకి సంస్కృతం రాకపోతే అవతల మనిషి ఏం చెప్పాడో అదే నిజమవుతుంది. అట్లీస్ట్ అందరూ అదే నమ్ముతారు. ఇది సంస్కృతం మనకి రాకపోవడం వల్ల జరిగేటువంటి పెద్ద ప్రమాదం. మొత్తంగా చూస్తే
మనకి భారతదేశంలో ఉన్న ఈ 6 వాంగ్మయాలు అంటే ఏంటో చూసాం. ఈ 6 వాంగ్మయాలు సంస్కృత భాషలోనే ఉన్నాయి. ఈ సంస్కృత భాష మనకు రాకపోతే మనకి జరిగే నష్టాలు ఏంటన్న దానికి ఉదాహరణ ఆర్యభట్ట శ్లోకం ద్వారా చూసాము. అలాగే సంస్కృత భాష మనకు తెలియకపోతే వచ్చే ప్రమాదాలు, ఎలా మన వాంగ్మయాన్ని వక్రీకరించి చెడుగా చూపించి కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ క్రియేట్ చేసి మత మార్పిళ్లు చేసుకునేటువంటి లేదా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ప్లే చేసేటువంటి పాలిటిషియన్స్ ఎలా అయితే ఉంటారో, సంస్కృతం మనకి రాకపోవడం మన బలహీనత. అది ఇలా మత మార్పిళ్లు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ప్లే చేసేటువంటి పాలిటిషియన్స్ కి బలం. ఇట్ ఇస్ దాట్ సింపుల్. ఇది మన భారతదేశంలో ఉన్న వేదములు మరియు అపారమైన జ్ఞాన సంపద యొక్క సంక్షిప్త చరిత్ర. మీరు ఇంగ్లీష్లో ఈ ఛానల్ ఆల్రెడీ ఫాలో అవుతుంటే కనుక మీకు ఖచ్చితంగా తెలుసు. ఇదే మొదటిసారి చూడడం అయితే కనుక ఈ ఛానల్కి ఒక రెప్యుటేషన్ బిల్డ్ చేసాం లాస్ట్ 1.5 yearలో. ఏంటంటే ద మోస్ట్ అథెంటిక్ రీసెర్చ్ బేస్డ్ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ప్రాజెక్ట్ శివోహం ఛానల్ అనేటువంటి ఒక రెప్యుటేషన్ చాలా కష్టపడి బిల్డ్ చేసాం. మేము ప్రొడ్యూస్ చేసే డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చూస్తే మీకే అర్థమవుతుంది అవి ఎంత ఒథెంటిక్గా, రెఫరెన్సెస్తో అన్డిస్ప్యూటబుల్గా ఉంటాయనేది. ఇలా రాబోయే కాలంలో తెలుగులో కూడా చాలా డీటెయిల్డ్గా, క్రెడిబుల్గా, ఒథెంటిక్గా విత్ రిఫరెన్సెస్ మన భారతీయ వాంగ్మయం మీద డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసే శక్తి ఆ సరస్వతీదేవి మాకు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. అండ్ యాజ్ ఆల్వేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.